గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇదేనా మీ ఇల్లు? అవునండి, ఇదే. చాలా థ్యాంక్స్. ఉంటాను. బాయ్. బాయ్. రండి, కూర్చోండి. వచ్చిన తర్వాత రండి రండి అంటాం గొప్ప మర్యాదే. ఆకాశంలో నక్షత్రాలన్నీ మీ లుంగి బనియంలోనే ఉన్నట్టున్నాయి. ఇది పగలు కదండి, ఆకాశంలో ఉండలేక ఇక్కడ. ఇదేనా మీ రూము? రూమా? బంగ్లా. ఇది బెడ్రూము, అది సిట్టింగ్ రూము, అది రీడింగ్ రూము. బాత్రూమ్ లేదా? ఏం వెళ్ళాలా? రండి. అక్కర్లేదులేండి, చాలా చిన్నదండి మీ రూము. గది అంత ఇరుగ్గా ఉంటే హృదయం అంత విశాలంగా ఉంటుందన్నారు బ్రహ్మంగారు. అదేనండి పోతులూరు వీరబ్రహ్మం గారు. ఆయన ఈ గదిలోనే ఉండేవారట. అందుకే 7 అడుగుల గూడుదా అనేది గురుడా అని పడారు. కూర్చోండి, కూర్చోండి. కాఫీ, టీ, ఓవల్టీ లేదన్నా? ఏమొద్దు. భలేవరే, ఫస్ట్ టైం నా రూమ్ కి వచ్చి కూల్ డ్రింక్ అయినా తీసుకోకపోతే ఏమన్నా బాగుంటుందో చెప్పండి. ఆల్ రైట్, అలా హోటల్కి వెళ్దామా? ఓకే, 1 మినిట్. రోంగ్ గ్యాస్ కట్టుకుని వచ్చేస్తాను. సుధాగా ఆయన బాత్రూమ్కి వెళ్ళారు. అదృష్టవంతులు మీరెవరు? అదృష్టానికి నోచుకొని దాన్ని. మిస్టర్ సుధాకర్, ఇవిడ మీ బామ్మగారా? కాదండి, పక్కింటి మాస్టర్ గారి డైరీలో. మీరు కాఫీ తాగండి. చాలా బాగుందండి కాఫీ. మీరు అంటున్నారు, అది అనాసిన వాళ్ళు అంటే కదా. రాధికారు, మీరు బయలుదేరండి. బయలుదేరని చెప్తాను, మీరు బయలుదేరాలి, లేకపోతే డేంజర్. వస్తానండి. See you. See you. బెలగొట్టేదా సార్? ఈ ఫైల్ చాలా ముఖ్యమైన ఫైల్ అని, లోపల పరిశీలనగా శ్రద్ధగా చూడమన్నానని నేను చెప్పినట్టు చెప్పి బాస్. ఓకే సార్, ఓకే సార్. హలో హలో, మీరెవరు? వాట్ ఏ బ్యాడ్ టైం. నా రోజులు బాగాలేవు. లేకపోతే నా ఆఫీస్కి వచ్చి నేనెవరినని నన్నే అడుగుతావా? సారీ సార్, నేను ఈ సీట్లో ఒక అమ్మాయి కూర్చునుంది. ఎస్, ఆ అమ్మాయి మా అమ్మాయి రాధిక. అలాగా? నాకేం తెలుసు సార్, నేను నిన్ననే డ్యూటీలో చేరాను. సారీ సార్. నో ప్రాబ్లం. మిస్టర్ సుధాకర్. ఎస్ సార్. నీ గురించి మా అమ్మాయి చెప్పింది. నువ్వు పంపిన ఫైలే చూస్తున్నాను. ఇందులో కొన్ని విషయాలు క్లియర్ చేయాలనే నేను రమ్మన్నాను. సార్, అంతకంటే అర్జెంటు, మనం కొత్త ప్లాంట్ కి కొటేషన్ అడిగాం చూడండి. ఇదిగో ఫైల్. నో 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 నో, డోంట్ వరీ. ఆ ఫైల్ తర్వాత చూద్దాం, ముందు ఈ ఫైల్ చూడండి. ఎస్ సార్. మిస్టర్ సుధాకర్, నా డాటర్ రాధిక కోసం నేనేమైనా చేస్తాను. చూడు మిస్టర్ సుధాకర్, నీకు తెలుసో తెలీదో, నీకు ఈ ఉద్యోగం రావడం కూడా నా డాటర్ వల్లనే. థ్యాంక్ యూ సార్. ఆ మర్యాదను కాపాడుకుంటావని నా నమ్మకం. తప్పకుండా సార్. సార్, ఫైనల్ ఐటమ్ కోసం అందరూ కాచుకున్నారు. డోంట్ వరీ. ముందర ఈ ఫైల్లో ఏముందో చూడండి. అది రేపు చూసుకోవచ్చు సార్. యూ డోంట్ వరీ వేసే. అరే, కరెంట్ ఆగిపోయింది.
ఏసీ లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేను. చూడు మిస్టర్ సుధాకర్, ఈ ఫైల్ తీసుకెళ్ళు, రేపు చూస్తాను. థ్యాంక్స్ సార్. అమ్మయ్యా, కరెంటుకు మనకు ఏదో రుణానుబంధం ఉన్నట్టుంది. ఎన్నిసార్లు ఇలా కాపాడిందో. కరెంటు భ్యోన్నమా. హలో, రాధికా ఏజెన్సీస్ జనరల్ మేనేజర్ సుధాకర్ స్పీకింగ్. ఏం కావాలి, ఎవరు కావాలి? మీరే కావాలి. నానేదా నానేదా ఇంక గుర్తుపెట్టలేదా? ఎంతలో మర్చిపోయారా? నిన్న సాయంత్రంగా మిమ్మల్ని మా ఇంటి దగ్గర కార్లు దింపాను. ఓహ్, మీరా? మరెవరనుకున్నావు? సుధా, ఈరోజు సాయంత్రం 5 గంటలకు పార్కులో మండపం దగ్గరకు వస్తావు కదా? ఆ. ఆ. ఆ, అలాగే, తప్పకుండా వస్తాం. ఓకే. అమ్మా బెల్ల కొట్టారా? ఆ, మేనేజర్ ఎక్కడా? ఆయన ఇప్పుడే వెళ్ళారమ్మా. ఏదో టెలిఫోన్ వచ్చింది, కంగారు కంగారుగా మాట్లాడారు అంతే. లేవడం, నిలబడడం, వెళ్ళిపోవడం క్షణంలో అంతా అర్జెంటుగా రెప్పట్లో జరిగిపోయిందమ్మా. అంత అర్జెంటుగా వెళ్ళారా? అయ్యో, ఆయన బోయింగ్ విమానంలో దూసుకెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిన వేగానికి 2 కప్పలు బలైపోయాయంటే నమ్మండి. కప్పలా? అవునమ్మా, కప్పలేనమ్మా. ఏమన్నానమ్మా? కప్పలన్నానమ్మా. అయ్యయ్యో, ఆయన కంగారు నాకు పట్టుకుంది. కప్పులమ్మా, కాఫీ కప్పులు. అమ్మాయి గారు, ఆయన ఎప్పుడైనా దూసుకు వెళ్ళాలంటే ఈ కంపెనీకి కనీసం 200 నష్టం అవుతుందమ్మా. షట్ అప్. అలాగే, గెట్ అవుట్. అలాగేనమ్మా, వస్తానమ్మా. మీరా? నానేదా మరి ఆఫీసుకు ఫోన్ చేసింది? అది నానేదా. నేనంటే నీవు రావని రాధిగాలాగా ఫోన్ చేశాను. గొప్ప పని చేశాను, వస్తా. సుధా, ఒక్క క్షణం నిలవండి. సుధా, సుధా, రాధికా, మాట వదలండి, వినవండి. వదలండి. చూడు సుధా, 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 రాధికా! సుధా, సుధా, సుధా. థ్యాంక్ యూ. సుధాకర్, నీకు తెలియకుండా నీకోసం నేను ఒకటి కొన్నాను. ఏమిటి? చూస్తావా? బ్యూటిఫుల్. నీకు బాగా మ్యాచ్ అవుతుంది. ఎలా ఉంది? చాలా బాగుంది. ఇప్పుడు నిన్ను చూస్తే ముసలమ్మైనా మూర్చిపోతుంది. నువ్వే మూర్చిపోతున్నావు, ఇంకా ముసలమ్మ సంగతి చెప్పాలా? అంటే నేను ముసలమ్మ కన్నా ముసలమ్మనా? వెళ్దామా? జస్ట్ మినిట్, నేను నీకో ప్రెజెంట్ ఇవ్వబోతున్నాను. ఏమిటి? టట్టడా 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 పెన్. ఈ పెన్ ఇవ్వటంలో పరమార్థం నేను ఎప్పుడు నీ చేతుల్లో ఉండాలని. టట్టడా 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 హ్యాండ్ కర్చీఫ్. దీని పరమార్థం నేను ఎప్పుడు నీ వదన బింబాన్ని స్పృశిస్తూ చుంబిస్తూ ఉండాలి. ఎలా ఉంది ఐడియా? ఐడియా గుడ్, కానీ యాక్షన్ బ్యాడ్. ఏ? ఈ కర్చీఫ్ డిపార్ట్మెంటల్ స్టోర్ లో మనం చూసింది. ఈ పెన్ వాచ్ కంపెనీ క్యాషియర్ది. కొట్టేశావు కదూ? ఇంతేనా? ఇంకేమైనా ఉన్నాయా? ఇది ఇది కొట్టేయడం కాదు, దొంగిలించడమా? నో నో, జస్ట్ తమాషా, అల్లరి. ఇది ఒక హాబీ అంతే. హాబీగా మొదలైంది హ్యాబిట్ అవుతుంది. హ్యాబిట్ హారం చేయొచ్చు, నేరం కావచ్చు. ఐ డోంట్ లైక్ దిస్ హ్యాబిట్. సారీ, నాకు ఇలాంటివి ఇష్టం లేదు. ఇంతవరకు నీకు ఇది సరదాగా ఉంటే ఉండుండొచ్చు. ఇప్పుడు మన స్టేటస్కి ఇది తగింది కాదు. అంటే నేను నీ స్టేటస్ తగిన వాడిని కానని చెప్పకుండా చూస్తున్నావు. చూసావా, మనిషిని అర్థం చేసుకోవడం కన్నా అపార్థం చేసుకోవడం సులభం. యు ఆర్ ఆల్వేస్ ఇన్ ద రాంగ్ సైడ్. నేను అన్నది నిన్ను బాధించుంటే క్షమించు. నీకు నాకు మధ్య స్టేటస్ అడ్డొస్తుందని నువ్వు అనుకుంటే నేను ఈ క్షణం ఆ స్టేటస్ను వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. అది నీకు అర్థం కాదు. ఇవి ఇప్పుడు చిలిపి పనులుగానే నువ్వు అనుకోవచ్చు,
కానీ నిన్ను తెలియని వాళ్ళకి దొంగతనం అనిపిస్తుంది. ముందు ముందు దీనివల్ల సారీ రాధిక, ఐఎమ్ సో సారీ. టేక్ ఇట్ ఈజీ. ఇట్స్ ఆల్ రైట్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. సంతకాలు చేయాల్సిన కాగితాలు ఇలా పెట్టమంటారా? ఇక్కడ ఉంచండి. చూడండి, ఇవి మన డీలర్స్ సజెషన్ రిపోర్ట్స్. దీని మీద మీరు, మేనేజరు, ఇంజనీర్ గారు కలిసి చర్చించుకొని ఒక రిపోర్ట్ తయారు చేయండి. ఇంజనీర్ గారు ఉన్నారు సరే, మేనేజర్ గారిని పట్టడం ఎలాగా? ఏం ఆఫీస్కి రావడం లేదా? వస్తారు. ఎప్పుడు వస్తారు, వెళ్తారు, ఎప్పుడు వెళ్తారు? ఇప్పుడు లేరా? ఉంటారు ఎక్కడో. ఇంతవరకు ఆఫీస్కి రాలేదు, ఇక వస్తారన్న నమ్మకం కూడా లేదు. ఐసి పోనీ పర్మిషన్ అడిగారా? నన్ను అడగలేదు, తమరేమైనా? నో నో, ఐ డోంట్ లైక్ ఆల్ దిస్. ఆయన మేనేజర్ కదా సార్. ఎవరైనా సరే రూలే. చూడండి, మీరు వెంటనే ఒక మెమో పంపండి. ఎస్ సార్. వచ్చే నెలలో జామ్ జామ్ అంటూ కాశ్మీర్ లో ఉంటాం అన్నమాట. ఎవరు చెప్పారు? మనం ఆఫీస్ జనరల్ మేనేజర్. రాకపోకలు, జమా ఖర్చులు అన్ని మన టేబుల్ మీద ఉండాల్సిందే. ఓ షూస్, పెద్ద గొప్పేలే. అవును, కాశ్మీర్ నుంచి నాకేం తెస్తావు? ఐస్ క్రీమ్ తెస్తాను. ఆఫ్టర్ ఆల్ ఐస్ క్రీమ్. ఆ? నేను తెచ్చే ఐస్ క్రీమ్ నీకు ఆఫ్టర్ ఆలా? నాట్ దట్. ఐస్ క్రీమ్ కోసం కాశ్మీర్ దాకా వెళ్ళాలా అని. కాశ్మీర్ ఏమిటి, కావాలంటే స్విట్జర్లాండ్ కే వెళ్తాను. వెళ్తావమ్మా, వెళ్తావు. నీకే కాశ్మీర్ ఏమిటి, చంద్రమండలానికైనా వెళ్తావు. అసలు నేను వెళ్తేగా. ఏమిటి ప్రోగ్రామ్ క్యాన్సిలా? ఎస్. ఎందుకని? ఇక మీదటి రాధిక సుధాకర్ లేకుండా ఎక్కడికి వెళ్ళదు. విహారమైనా వినోదమైనా ఇద్దరం వెళ్లాల్సిందే. దొరికిపోయాం దొంగలం. మిస్టర్ మోహన్, నాకు ఇలాంటివి నచ్చవు. ఐ కాంట్ టాలరేట్ సచ్ నాన్ సెన్స్. నో, వెంటనే అతను డిస్మిస్ చేసి ఇంటికి పంపాయి. వాట్ ఎక్స్క్యూజ్? నో ఎక్స్క్యూజ్. వీళ్ళంతా ఇంతేనయా? పని ఇచ్చేదాకా తిరుగుతారు, ఇచ్చాక ఎదురు తిరుగుతారు. డర్టీ ఫెలోస్. నో పిటీ. సెండ్ హిమ్ అవుట్, దట్స్ ఆల్. డర్టీ ఫెలోస్. ఫెలోస్ షుడ్ నెవర్ బి ఎంకరేజ్డ్. రాస్కల్స్. చాలా కోపంగా ఉన్నట్టున్నారు. కూర్చోండి డాడీ. ఎక్కడిది చీర? చిన్నమ్మగారు ఇచ్చారయ్యా. బొత్తిగా చీరలు లేవంటే నేనే ఇచ్చాను డాడీ. ఏ? ఎవరికి ఏది ఇవ్వాలో, ఎవరిని ఎక్కడుంచాలో కాస్త విచక్షణ జ్ఞానం ఉండాలి. ఒక పని మనిషికి ఫారెన్ నైలెక్స్ చీర అమ్మగారు ఇచ్చారే అనుకో, నువ్వు ఎలా తీసుకున్నావు, ఎలా కట్టుకున్నావు? నీ అంతస్తు తెలుసుకునే ప్రవర్తించు. పని మనిషిలాగానే ఉండాలి. వెళ్ళ. డాడీ, అత్త మీద కోపం దుత్త మీద చూపిందని ఒక సామెత ఉంది కదూ, అలా ఉంది ఇప్పుడు మీరు చేస్తున్నది. వాట్ డు యు మీన్? మీరు అనదలుచుకున్నది, చెప్పదలుచుకున్నది నాతోనే నా ముఖాన్ని చెప్పొచ్చుగా. ఈ డొంక తిరుగులు దేనికి? దీనికంతా కారణం నన్ను సుధాకర్ని డ్రైవింగ్ రెస్టారెంట్ లో చూశారు, అంతేగా? తినండి డాడీ. అంతకన్నా అసలు కారణం చెప్పనా డాడ్? ఏమిటి? నా భర్తను ఎన్నుకోవడంలో నాకు అధికారం ఉన్నదని మీరు అనుకోవడం లేదు. అక్కడే మిస్టేక్. Shut up. Don't talk rubbish. నీ భర్తను ఎన్నుకునే హక్కు, అధికారం నీకుంటే నా స్టేటస్ ను కాపాడుకునే హక్కు, అధికారం నాకున్నాయి. అండర్స్టాండ్? అయినా నా స్వేచ్ఛను, హక్కును నేను త్యాగం చేయడానికి సిద్ధంగా లేను. డాడీ, మీరు త్యాగం చేయక్కర్లేదు. అండర్స్టాండ్? తినండి డాడీ. ఓ, అంత దూరం వచ్చిందన్నమాట వ్యవహారం. చాలా పెద్దదానివయ్యావమ్మా. సరేనమ్మా, సరే. నా పెళ్లి విషయంలో మిమ్మల్ని సంతోషపెట్టలేకపోయినందుకు నేను చాలా బాధపడుతున్నాను. అలాగని నా నిర్ణయాన్ని నేను మార్చుకోలేను. నేను, నా మొండితనం మీకు బాగా తెలిసిందే. మీరు తినండి డాడీ. నీ నిర్ణయం అదే అయితే నేను నీ తండ్రిని కానని, నువ్వు నా కూతురువి కావని నేను నిర్ణయించుకోవాల్సి వస్తుంది. అండర్స్టాండ్? న్యాయమేగా డాడీ, ఎవరు కాదంటారు? సో
నేను మీ కూతురు అయినా కాకపోయినా సుధాకర్ భార్య మాత్రం అయి తీరుతాను. శ్రీపతి కూతురు సి రాధిక, సుధాకర్ భార్య పి రాధిక అవుతుంది. అంతే. ఆహా, మీరు తినండి డాడీ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.